ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశైత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மைத்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు 14వ పాసురాన్ని తిరుమల దివ్య ప్రబంధంలో 14వ పాసురాన్ని సేవిస్తున్నాం. ఆ కోయిల్ యొక్క భోగ్యతనంతటినీ కూడా మనకి చూపిస్తూ ఇంత భోగ్యంగా ఉండేటటువంటి దివ్య దేశం శ్రీరంగం. అలాంటి శ్రీరంగాన్ని నోరారా కీర్తించినా చాలు మనం ఉజ్జీవింపబడతాం. అప్పటి వరకు ఆళ్వార్లు ఒక 10 పాసురాల్లో భాగవతోత్తముల సంసారంలో ఉండేటటువంటి వారందరికీ కూడా పరోపదేశం చేసి అయ్యయ్యో వీరికి పరోపదేశం చేసేటటువంటి ప్రయత్నంలో నేను భగవద్ విషయానికి లోటే నేను భగవంతుడిని నోరారా సేవించుకోలేకపోతున్నానే అనేటటువంటి కొరతతోటి ఈ పాసురంలో వారు భగవద్ విషయాన్ని మళ్ళీ వారి నోరుని వారి తిరువాయిని చక్కగా ఆనందింపబరుచుకోవడానికి భగవద్ విషయాన్ని సేవిస్తున్నారు. కోయిలే అనుభవిత్తు. కోయిల్ శ్రీరంగాన్ని ఒకసారి తలుచుకొని నోరారా శ్రీరంగం యొక్క వైభవాన్ని ఒకసారి సేవించి ఆనందాన్ని అనుభవించేటటువంటి చేస్తున్నారు. స్వానుభవం చేస్తున్నారు ఇక్కడ ఈ పాసురంలో. అయినప్పటికీ కూడా పెద్దల యొక్క స్వానుభవం మనలాంటి మిగతా వారందరికీ కూడా అది కర్తవ్యం అవుతుంది. అది అనుష్ఠించడానికి మార్గదర్శకం అవుతుంది అని పెరియవాచాన్ పిళ్ళై మనకు అనుగ్రహిస్తూ ఆళ్వార్లు ఈ పాసురంలో స్వానుభవం చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క స్వానుభవం మనకి పరోపదేశమే అవుతుంది. పెద్దల యొక్క ఆచరణ వారు చేసేటటువంటి వారి కోసం చేసుకునేటటువంటి ఆ అనుష్ఠానం ఏదైతే ఉందో అది ఇతరులకి ఉపదేశం అవుతుంది, అది ఇతరులకి మార్గదర్శకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఈ పాసురంలో అనుగ్రహిస్తూ అలా ఆళ్వార్లో ఒకసారి మళ్ళీ ఒక 10 పాసురాలలో భగవద్ విషయం లోటు ఏర్పడింది అనేటటువంటి భావనతోటి మళ్ళీ ఒకసారి భగవద్ విషయాన్ని మనం అనుభవిద్దాం అనేటటువంటి భావనతోటి ఈ పాసురాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఒకసారి పాసురాన్ని నిన్న సేవించాము. పాసురంలో ఒక విశేషాలు కూడా తెలుసుకుంటున్నాము. మళ్ళీ మిగతా విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. வண்டினம் முரலும் சோலை மயிலினம் ஆலும் சோலை கொண்டல் மீதனவும் சோலை குயிலினம் கூவும் சோலை அண்டர்கோன் அமரும் சோலை அணி திருவரங்கமென்னா மிண்டர் பாயந்து உண்ணம் சோற்றை விளக்கி నాయక్కు ఇడుమి నీరే. ఆళ్వార్లు ఈ పాసురంలో కొంచెం ఉపేక్షించే మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇంత భోగ్యంగా ఉండే మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానండి. ఆళ్వార్లు ఈ పాసురంలో సంసారంలో ఉండి ఎంత చెప్పినా కూడా మాట విననటువంటి సంసారుల పట్ల కొంచెం ఉపేక్షా వచనాలే పలుకుతున్నారు. ఇంకా వీరికి చెప్పడం ఎంత చెప్పినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా వీరి మనసు కరగడం లేదేమిటి అనేటటువంటి భావనతోటి కొంచెం ఉపేక్షించినట్టుగా మాట్లాడుతూ వండిన మురலும் సోలై మైలినం ఆలుం సోలై కొండల్ మీదనவும் సోలై కుయిలినం కూவும் సోలై అండర్ కోన్ అమరం సోలై అని తిరువరంగమెన్నా. ఆ తిరువరంగం యొక్క భోగ్యతని మనకి తెలియచేస్తున్నారు. ఇంత భోగ్యంగా ఉంటుంది ఈ తిరువరంగం. వండినం మురலும் సోలై. అక్కడ ఆ తిరువరంగం చుట్టూతా అనేక తోటలు ఉన్నాయట. ఆ తోటలలో అనేక పుష్పములు విరబోసి ఉండి ఆ పుష్పములలో మధువు స్రవిస్తూ ఉంటే ఆ మధువుని గ్రోలడానికి తుమ్మెదల యొక్క గుంపులుగా తుమ్మెదలన్నీ కూడా వచ్చి ఝంకారాలు చేస్తూ ఉంటాయి. అలాంటి తోటలు
అనేకమైనటువంటి కలిగినటువంటి దివ్య దేశము శ్రీరంగము అని చెప్తున్నారు. ఇక అక్కడ శ్రీరంగం చుట్టూట ఉండేటటువంటి అనేక తోటలలో మైలినం ఆలుం సోలై ఇక్కడ నెమళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యము కూడా నాట్యం చేస్తూ ఉండేటటువంటి దివ్య దేశము. నెమళ్ళు నిత్యము నాట్యం చేసేటటువంటి తోటలు అనేకములు కలిగినటువంటి దివ్య దేశము. కొండల్ మీద అణమం సోలై, అంతేకాకుండా మేఘములన్నీ కూడా అవి నీరు త్రాగడానికి, సముద్రం దగ్గరికి నీరు త్రాగడానికి ఎలా అయితే మేఘములన్నీ కూడా వరుసగా వెళ్తూ ఉంటాయో అలా శ్రీరంగంలో ఉండేటటువంటి తోటల మీద వాలడానికి కొండల్ మీద అడవం సోలై, ఆ శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి తోటల మీద వాలడానికి అనేకమైనటువంటి మేఘములు వచ్చి ఆ తోటల మీద వాలుతున్నాయా అన్నట్టుగా ఉందట. కుయిలినం పూవం సోలై, ఒక పక్కన కోకిలలు, ఆ తోటలలో ఉండేటటువంటి కోకిలలన్నీ కూడా మధురంగా, కోకిలల యొక్క గుంపులుగా ఉండేటటువంటి ఆ కోకిలలన్నీ కూడా మధురంగా గానం చేస్తూ ఉండేటటువంటి చోటు దివ్య దేశము అని చెప్తున్నారు. అండర్ కోన్ అమరం సోలై, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగించినా కూడా మనసుకు పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే అదిగో ఆ శ్రీరంగనాథుడిని సేవిస్తే దొరుకుతుంది. ఆ శ్రీరంగనాథుడు కూడా ఈ తోటల మీద ఉండేటటువంటి అభినవేశంతో, ప్రావణ్యంతో ఆ 7 లోకాలన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి ఆ రంగనాథుడు ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ తోటలలో వచ్చి అమరిపోయాడు. అండర్ కోన్ అమరం సోలై, ఆయన అమరి ఉండేటట్టుగా, ఆయన ఆశపడి అమరి ఉండేటట్టుగా ఉండేటటువంటి తోటలు అనేకములు కలిగినటువంటి దివ్య దేశము. అలాంటి అణి తిరువరంగం అన్న ఈ సంసారానికే ఆభరణమైనటువంటి ఆ తిరువరంగాన్ని తిరువరంగం అని ఒక్కసారైనా కూడా తలచకుండా అని అనకుండా ఉండేటటువంటి వారందరూ కూడా మూర్ఖులు, కృతజ్ఞత లేనటువంటి మూర్ఖులు. అలాంటి వారికి పాయందు ఉన్నం సోట్రై విలక్కి, వారు సేవించేటటువంటి ఆ సాపాటుని లాక్కొని నా ఎక్కువ ఇడుమినీరే, కుక్కలకి ఇచ్చినా పర్వాలేదు, ఆ కుక్కలు కొంచెం సాపాటు పెట్టినా ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అనర్థ పరంపరల్లో సంసారంలో పడిపోయినటువంటి ఈ సంసారులకి అనేక ఉపకారాలు చేసినటువంటి ఆ పరమాత్మ పట్ల కొంచెం కూడా ఉపకార స్మృతి లేనటువంటి ఈ మానవులకి, సంసారులకి వారు తినేటటువంటి సాపాటుని లాక్కొని కుక్కలకు వేసినా పర్వాలేదు అని కొంచెం ఉపేక్షిస్తూనే ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. నిన్నటి రోజున ఆ కోకిలలు, ఆ తుమ్మెదల యొక్క ఝంకారాల యొక్క వైభవాన్ని, వాటి యొక్క విశేషాలన్నీ మైలినం ఆలుం సోలయ నెమళ్ళు చక్కగా ఆనందించేటటువంటి విశేషాన్ని పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తే ఆ విశేషాలన్నీ కూడా మనం సేవించాం. మన శాస్త్రాలలో చెప్తారు, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం. ఆ సాక్షాత్తు ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ విరజానదే కావేరిగా ఇక్కడికి వచ్చింది. ఆ పరమపదమే ఈ లోకంలోకి రంగమందిరం శ్రీరంగంగా వేయించేసింది. అక్కడ పరమపదంలో ఉండేటటువంటి ఆ పరవాసుదేవుడే రంగనాథుడుగా ఇక్కడ వేయించేశాడు. ఈ శ్రీరంగము ప్రత్యక్షం పరమం పదం, ప్రత్యక్షంగా ఈ శరీరంతో మనం సేవించగలిగినటువంటి పరమపదము అని మనకి అనుగ్రహిస్తారు. అలా ఆ పరమపదంలో ఎలా అయితే అనేకమైనటువంటి దివ్య తోటలు ఉంటాయో, దివ్య ఉద్యానవనాలన్నీ కూడా ఉంటాయో, జీవుణ్ణి ముక్తపురుషుణ్ణి అర్చరాది మార్గంలో ముక్తపురుషుడు పరమపదం చేరిన తర్వాత అక్కడ అప్సరసలందరూ కూడా సన్మానించిన తర్వాత గరుడాళ్వాన్ తానే స్వయంగా వచ్చి ఒక చక్కటి విమానంలో వేయించేపు చేసుకొని ముక్తపురుషుణ్ణి వేయించేపు చేసి పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళి తిరుమామణి మండపం దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ జీవుడు, ఆ ముక్తపురుషుడు అక్కడ వైకుంఠంలో ఉండేటటువంటి ఆ తోటలన్నింటినీ కూడా చూస్తూ ఆ తోటల మీద నుంచి వచ్చేటటువంటి ఆ చల్లటి పరిమళభరితమైనటువంటి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఆ చల్లని పరిమళభరితమైనటువంటి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ అప్పటి వరకు తాను సంసారంలో పడినటువంటి ఆ సేదనంతటినీ కూడా తీర్చుకుంటూ ఉంటాడు అని అర్చరాది మార్గంలో మనకు అనుగ్రహిస్తారు. అలా ఈ సంసారంలో ఉండి మనం తాపత్రయాలతోటి నిత్యము కూడా తప్పించేటటువంటి ఈ మానవులు ఒక్కసారి ఆ శ్రీరంగ క్షేత్రంలో అడుగు పెడితే చాలు, ఒక పక్కన మన చెవులకి ఇంపుగా ఆ తుమ్మెదల యొక్క ఝంకారం వినిపిస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి
కళ్ళకి ఆనందాన్ని కలగజేసేటట్టుగా ఆ నెమళ్ళ యొక్క నాట్యం కనిపిస్తూ ఉంటుంది. మరొక పక్క అప్పటి వరకు ఆ తాపంలో మనం ప్రయాణించి వచ్చామేమో, ఆ తాపాన్ని ఉపశమనం కలిగించేటట్టుగా ఆ శ్రీరంగం అంతా కూడా మేఘావృతమై నల్లటి మేఘాలతోటి నిండిపోయి ఒక చల్లటి వాతావరణంతో శరీరానికి సేద తీర్చేలా ఉంటుంది. ఇంకొక పక్క నుంచి కోకిలలు శ్రీరంగా 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 అని చక్కగా మధురంగా గానం చేస్తూ ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని మనకి చెవుల్లోకి పంచుతున్నాయి, మన చెవుల్లో పోస్తున్నాయి, అమృతంలా పోస్తున్నాయి అన్నట్టుగా ఆ కోకిలల యొక్క మధురమైనటువంటి గానం వినిపిస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే శ్రీరంగ క్షేత్రంలో మనం అడుగుపెట్టామో అప్పుడే ఒక చక్కటి వాతావరణం, ఆ పరమపదంలో ఎలా అయితే అద్భుతమైనటువంటి నందన ఉద్యానవనాలు ఉంటాయో, ఎక్కడా చూడనటువంటి పుష్పములు, ఎక్కడా చూడనటువంటి ఫలములు అన్నీ కూడా వైకుంఠంలో ఎలా అయితే విరాజిల్లుతూ ఉంటాయో అలాంటి తోటలు అనేకమైనటువంటివి ఇక్కడికి ఆ వైకుంఠం నుంచే ఇక్కడికి వచ్చేసాయా అన్నట్టుగా ఆ శ్రీరంగం చుట్టూ ఉండేటటువంటి తోటలన్నీ కూడా అనేక రకములైనటువంటి పుష్పములతో, అనేక రకములైనటువంటి ఫలములతోటి నిత్యము విరాజిల్లుతూ అక్కడికి తాపత్రయాలతో అనుభవించి శ్రీరంగనాథుడిని సేవించాలి అని వచ్చేటటువంటి ఆ భాగవతోత్తముల అందరికీ కూడా ఒక చక్కటి అనుభవాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాంటి తోటలు అనేకములు కలిగినటువంటి శ్రీరంగము అని చెప్తున్నారు. కొండల్ మీదణముం సోలై ఇవత్తనుడయ ஆலிப்பையும் சோலை பசுமையும் கண்டு மேகங்களானவை సముద్రమాగ నినైత్తు కొండు పడియా నిற்கும். ఇక మేఘములన్నీ కూడా వచ్చి ఆ శ్రీరంగం తోటల మీద వాలుతున్నాయి అని చెప్తున్నారు. ఇవత్తనుడయ ఆలిప్పయ్యం సోలై పసుమయ్యం కండు. ఆ నెమళ్ళన్నీ కూడా చక్కగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యాన్ని చూసి అమ్మో నెమళ్ళు నాట్యం చేసేస్తూ, ఎప్పుడు సాధారణంగా నెమళ్ళు నాట్యం చేస్తాయంటే మేఘములు ఉంటే నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. అలా నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే ఆ మేఘాలు ఆ నాట్యాన్ని చూసినటువంటి మేఘాలు అనుకున్నాయట, ఇక్కడ ఏదో సముద్రం ఉందేమో, సహజంగా సముద్ర తీరంలో మేఘాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఈ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేస్తూ ఉంటాయి. అలా సముద్ర తీరం ఉందేమో, అందుకే నెమళ్ళు మిగతా మేఘాలన్నీ కూడా వచ్చేసాయేమో, ఆ మేఘాలన్నిటినీ కూడా చూసి ఈ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేసేస్తున్నాయేమో అని మిగతా మేఘాలన్నీ కూడా భావించి ఆ మేఘములన్నీ కూడా పరుగు పరుగున వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ తోటలలో ఉండేటటువంటి పసుమయ్యం, ఆ పచ్చనిదనం, ఆ తోటలన్నీ కూడా ఎంతో పచ్చగా కనిపిస్తున్నాయి. ఆ తోటల యొక్క పచ్చందనము ఈ నెమళ్ళన్నీ కూడా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఆ పింఛములో ఉండేటటువంటి ఆ నీలవర్ణాన్ని అంతటిని, ఆ నీలవర్ణము ఆ పశువులు ఆ తోటల యొక్క పచ్చనిదనము ఆ రెండూ కూడా కలిసి అక్కడ ఏదో పెద్ద సముద్రం ఉందేమో అన్నట్టుగా ఈ మేఘాలు భావించి సముద్రమాగా నినైత్త కొండు పడియే నిற்கும், సముద్రంగా భ్రమించి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చి నిల్చున్నాయట. அன்றுக்கே மேகபதத்தளவும் செல்ல திருச்சோலை తానోంగి ఇరుందుప్పడియే చొల్లిత్తాకవుమాం. అలా కాకుండా ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ తోటలన్నీ శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి ఆ తిరుత్తోటలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆ తిరుత్తోటలో ఉండేటటువంటి ఆ వృక్షములన్నీ ఎలా ఉన్నాయి అంటే తాను ఓంగి ఇరుందు, పెద్దగా ఆకాశాన్ని అంటేటట్టుగా పెరిగిపోయి ఉన్నాయట ఆ వృక్షములన్నీ. ఆ తోటలలో ఉండేటటువంటి వృక్షములన్నీ కూడా ఓంగి ఇరుందు. ఆ త్రివిక్రముడు ఎలా అయితే పెద్దగా పెరిగి లోకాలన్నిటినీ కూడా కొలిచాడో అలా అంత పెద్దగా ఆ వృక్షాలన్నీ కూడా ఆకాశ మండలాన్ని తాకుతున్నాయా, మేఘ మండలాన్ని తాకుతున్నాయా. పదత్తళవం సెల్లా, ఆ మేఘాలు ఉండేటటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆకాశంలో ఆ మేఘ మండలం వరకు ఈ చెట్లన్నీ కూడా పెరిగి ఉంటే చూడ్డానికి ఎలా ఉందట, ఆ మేఘాలు వచ్చి ఈ చెట్ల మీద వాలాయా అని ఉందట. చూడ్డానికి మేఘాలు వచ్చి చెట్ల మీద వాలాయా అన్నట్టుగా ఉందట. నిజానికి మేఘాలు వచ్చి చెట్ల మీద వాలలేదు, ఆ చెట్లే మేఘమండలం వరకు పెరిగి ఆ మేఘాలన్నిటినీ కూడా తాకుతున్నాయి. అలా చెట్లన్నీ కూడా ఎంతో సమృద్ధిగా ఉండేటటువంటి ఎంతో ఎత్తుగా పెరిగినటువంటి చెట్లు కలిగినటువంటి అనేక తోటలు కలిగినటువంటి శ్రీరంగము. ఆ చెట్ల మీద, ఆ చెట్లు ఎంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి అంటే
అలసిపోయినటువంటి ఆ మేఘాలు నీరు త్రాగి 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 లోకమంతా సంచరించి అలసిపోయినటువంటి ఆ మేఘాలన్నీ కూడా సేద తీర్చుకోవడానికి ఈ చెట్ల మీద వాలాయా అన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ మేఘములన్నీ కూడా ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ముగిల్వన్నన్, ఆ పరమాత్మ శ్రీరంగనాథుడు ఎలా ఉంటాడు అంటే కరుణ అనేటటువంటి నీటిని తాగినటువంటి మేఘంలా ఉంటాడు శ్రీరంగనాథుడు. నల్లటి వర్ణంలో కరుణని పీకల దాకా తాగినటువంటి, ప్రవహించడానికి ఇంకా వర్షించడానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘం ఎలా అయితే నిండా నీరు తాగి ఎలా అయితే గంభీరంగా నల్లగా ఉంటుందో, శ్రీరంగనాథుడు అనేటటువంటి మేఘం కూడా కరుణ అనేటటువంటి నీరుని మన మీద కురిపించడానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘం అక్కడ వేయించేసి ఉంది. కాబట్టి అదిగో అక్కడ ఎంత నల్లటి మేఘం ఉంది అంటే అక్కడ పెద్ద సముద్రం ఏదో ఉన్నట్టుంది. అందుకే ఈ మేఘం ఆ సముద్ర జలాలన్నిటినీ కూడా తాగి చక్కగా ఇంత నల్లగా కనిపిస్తోంది అని మిగతా మేఘాలు కూడా శ్రీరంగనాథుడు అనేటటువంటి మేఘాన్ని చూసి అక్కడ ఏదో సముద్రం ఉందని భావించి అవి కూడా చక్కగా నీరు త్రాగి నల్లగా మారిపోవచ్చని ఆ మేఘములన్నీ కూడా వచ్చి వాగుతున్నాయి శ్రీరంగంలో అని చెప్తున్నారు. ఈ ఊరిల్ పొజిల్గళం మైల్ మిగు పొజిలా ఇరుక్కుంబడి, ఈ ఊరిలో ఉండేటటువంటి ఈ తోటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అట, మైల్ మిగు పొజిలా మాలిరం సోలై, తిరుమాలిరం సోలైలో ఉండేటటువంటి ఆ తోటలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. అక్కడ తిరుమాలిరం సోలైలో ఉండేటటువంటి తోటలలో కూడా నెమళ్ళు చక్కగా వచ్చి నాట్యం చేసేటటువంటి తోటలు కలిగినటువంటి దివ్యదేశం అట తిరుమాలిరం సోలై. అలాంటి దివ్యదేశంలో ఎలా అయితే తోటలు ఉన్నాయో ఆ దివ్యదేశంలాగా ఇక్కడ శ్రీరంగంలో కూడా అనేక తోటలు కలిగి ఉన్నటువంటి దివ్యదేశము అని చెప్తున్నారు. తిరుమలైల్ పొజిల్ ఇరుచియాలే పుక్క విడుం ఉరప్పట్ట విడుం తెలియదు. తిరుమలైల్ పొజిల్, ఆ తిరుమలలో ఉండేటటువంటి తోటలు, తిరుమలై అంటే ఇక్కడ తిరుమాలిరం సోలై, దక్షిణ తిరుపతి అయినటువంటి ఆ తిరుమాలిరం సోలైలో ఉండేటటువంటి తోటలు ఎలా ఉంటాయి, ఎంత దట్టంగా ఉంటాయంటే ఇరుచియాలే పొక్క విడుం పురపట్ట విడం తెలియదు. ఎలా లోపలికి వెళ్ళాలో అంత దట్టంగా ఉండేటటువంటి తోటలు. ఒకసారి ఆ తోటలలోకి ప్రవేశిస్తే ఏ దారిన మనం వచ్చామో ఎలా బయటకు వెళ్ళాలో తెలియనట్టుగా అంత గుబురుగా అంత దట్టంగా వ్యాపించినటువంటి చెట్లు కలిగినటువంటి తోటలు ఆ తిరుమాలిరం సోలై అంతా కూడా వ్యాపించి ఉంటాయి. అలా కాకుండా అక్కడ వైభవం అలాంటి తిరుమాలిరం సోలైలో ఉండేటటువంటి తోటల్లో ఒకసారి ఆ తోటల్లోకి ప్రవేశిస్తే ఆ తోటలలో ఉండేటటువంటి అందాలన్నిటినీ కూడా చూసి మైమర్చిపోయి ఎలా బయటికి వెళ్ళాలో కూడా మనకి తెలియదు. అంత భోగ్యంగా ఉండేటటువంటి తోటలు ఆ తిరుమాలిరం సోలైలో ఉంటే ఈ ఊరిల్ పొజిల్ వస్తువై వస్తు వర్తమాగా భ్రమిక్పిక్కుం. ఇంకా ఈ ఊరిలో శ్రీరంగంలో ఉండేటటువంటి తోటలు ఎలా ఉంటాయి అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువులాగా భ్రమింపచేసేటట్టుగా ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి తోటలు చూసి అవేవో మేఘాలు అనుకొని మిగతా మేఘాలు కూడా వచ్చేసాయి. ఇంతకుముందు మనకి అనుగ్రహించినట్టుగా ఆ తోటల యొక్క పచ్చదనాన్ని చూసి మిగతా మేఘములన్నీ కూడా ఇక్కడ మేఘాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో సముద్రం ఉందేమో అని భ్రమతోటి ఆ మేఘాలన్నీ కూడా వచ్చేసాయని మనకి అనుగ్రహించారు. అలా ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భ్రమింపచేసేటటువంటి భోగ్యమైనటువంటి తోటలు ఈ తోటలు అని చెప్తున్నారు. ఇందాక ఆ నెమళ్ళు కూడా ఈ తోటల యొక్క నీడ దట్టంగా వ్యాపించి ఉన్నాయేమో, చెట్లు సూర్యరశ్మి కిందకి పడట్లేదేమో, ఆ చోటంతా కూడా మేఘాలు ఆవరిస్తే ఎలా అయితే చల్లటి నీడగా ఉంటుందో అలా ఆ తోటల వల్ల తోటల యొక్క గాఢత వల్ల అక్కడ శ్రీరంగం అంతా కూడా మేఘావృతంగా ఉంది అన్నట్టుగా భావించి అక్కడ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేస్తున్నాయి. అలా ఈ తోటలు ఆ నెమళ్ళకేమో మేఘాల గుంపులా కనిపిస్తున్నాయి, మేఘాలకేమో అక్కడ ఏదో సముద్రమేమో అన్నట్టుగా అనిపింపచేస్తున్నాయి. అలా ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భ్రమింపచేసేటటువంటి భోగ్యమైనటువంటి తోటలు అని చెప్తున్నారు. అలాంటి అనేక తోటలు కలిగినటువంటి శ్రీరంగము. ఆ తోటల్ని చూసి అక్కడ ఏదో సముద్రం ఉందేమో అని భ్రమించి ఆ మేఘములన్నీ కూడా పరుగు పరుగున వచ్చి ఆ సముద్ర జలాలని తాగడం కోసం ఆ తోటల మీద వాలుతున్నాయి. కొండల్ మీదనము సోలై, మేఘములు గుంపులుగా వచ్చి వాలేటటువంటి తోటలు అని చెప్తున్నారు. ఇంకా కుయిలినం కూవం సోలై కీషొన్న
ఇక్కడ మేఘములు వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి వాలేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము అంటే మేఘములు వంటి ఆచార్య పురుషులు అనేక మంది వేయించేసి ఉండి నిత్యము పెరుమాళ్ల కైంకర్యం చేసేటటువంటి ప్రదేశము శ్రీరంగము. మేఘం ఎలా అయితే తాను సముద్రంలోకి చేరి అక్కడ ఉండేటట్టు ఉప్పు నీరుని తాను త్రాగి ఆ దేశమంతటా కూడా సంచరించి ఆ దేశంలో ఉండేటటువంటి వారందరికీ కూడా పక్షపాతం లేకుండా ఎలా అయితే చల్లటి తాగడానికి ఉపయుక్తంగా ఉండేటటువంటి మంచి తీర్థాన్ని ఎలా అయితే వర్షిస్తుందో ఆచార్య పురుషులు కూడా తాము ఎంతో కష్టపడి ఆ శాస్త్రంలో ఉండేటటువంటి అతి గంభీరమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా వారు కష్టపడి అధ్యయనం చేసి వారిని ఆశ్రయించినటువంటి శిష్యులకి ఆ కష్టం తెలియకుండా వారికి సులభంగా ఆ జ్ఞానం అనేటటువంటి వర్షాన్ని కృప చేసేటటువంటి ఆచార్య పురుషులు వేయించేసి ఉండేటటువంటి చోటు. ఎలా అయితే మేఘము ఒకరి మీద కురవాలి, ఒకరి మీద కురవకూడదు, గొప్పవారి మీద కురవాలి, తక్కువ వారి మీద కురవకూడదు అనేటటువంటి పక్షపాతం లేకుండా అందరి మీద ఒకే రకంగా ఎలా అయితే వర్షాన్ని కురిపిస్తుందో తమని ఆశ్రయించినటువంటి వారిలో ఉండేటటువంటి భేదమునేమీ చూడకుండా ఆచార్యులు అందరినీ ఒకేలా కటాక్షిస్తూ ఉంటారు. అలాంటి మేఘం వంటి స్వభావం కలిగినటువంటి ఆచార్యులు, అలాంటి వారు రామానుజుల వారు వేద సూత్రాలకు భాష్యం అనుగ్రహించడానికి శ్రీరంగం నుంచి వారు కాశ్మీరం వరకు నడిచి వెళ్ళి, ఆ రోజుల్లో సౌకర్యాలు లేకపోయినా నడుచుకుంటూ అక్కడ కాశ్మీరం దాకా ప్రయాణం చేసి అక్కడ కాశ్మీరంలో ఉండేటటువంటి బోధయాన వృత్తాన్ని వారు అధ్యయనం చేసి మళ్ళీ శ్రీరంగానికి వేయించేసి దానికి సరైనటువంటి భాష్యం అనుగ్రహించకపోతే ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా తరించలేరు అనేటటువంటి భావనతోటి వారు ఆ శ్రమనంతటినీ కూడా పడి అతి సులభంగా మనకి ఆ జ్ఞానాన్నంతటినీ కూడా ప్రసాదించినటువంటి మేఘం వంటి గొప్ప మహనీయులు రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారు వంటి మహనీయులందరూ కూడా రామానుజుల వారు వేయించేసి ఉండేటటువంటి దివ్య దేశం శ్రీరంగం. రామానుజుల వారి యొక్క శిష్యులు కూడా అలాగే శాస్త్రాలన్నిటినీ వారు అధ్యయనం చేసి అతి సులభంగా ఆ విషయాలన్నిటినీ కూడా మనకి అనుగ్రహించినటువంటి మేఘం వంటి స్వభావం కలిగినటువంటి పూర్వాచార్యులందరూ కూడా నిత్య నివాసం చేసేటటువంటి దివ్యదేశం తిరువరంగం అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కుయిలినం పూం సోలై కీ சொன்ன இவத்தின் வியாபாரமன்றிக்கே குயினங்களானனை இருந்த விடத்திலே இருந்து தந்தாம் இருந்த பிரதேசத்தில் కుళిర్తియాల్ అన్యోన్యం అజయా నింద్రనా. మిగతా అక్కడ ఉండేటటువంటి కోకిలలు ఎలా ఉన్నాయి అంటే మిగిలినటువంటి వాటిలాగా కాకుండా, అంటే తుమ్మెదల యొక్క గుంపులుగా కాకుండా, నెమళ్ళ యొక్క గుంపులుగా కాకుండా, మేఘములు వంటి గుంపులుగా కాకుండా, ఈ నెమళ్ళు తుమ్మెదలు మేఘములు ఎక్కడి నుంచో వచ్చి అక్కడికి ఆ వాతావరణాన్ని చూసి తదనుగుణంగా ప్రవర్తిస్తున్నాయి. అలా కాకుండా ఇవి కీషొన్న ఇవత్తిన్ వ్యాపారం అన్రికే, మిగిలిన వాటిలా కాకుండా కుయినంగళాననై ఇరుంద విడత్తులే ఇరుందు తందాం. ఈ కోకిలల గుంపులన్నీ కూడా అవి ఎక్కడున్నాయో అక్కడే ఉండి, ఆ ఉన్న చోటునే అవి ఉండి இருந்த பிரதேசத்தில் కుళిర్తియాల్ అన్యోన్యం అజయాన్ నింద్రా. అవి ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా చల్లగా ఉంది కాబట్టి ఆ మేఘములు వచ్చి ఆవరించి ఉన్నాయి. ఒక పక్క నుంచి ఆ చెట్లన్నీ కూడా చక్కటి గాలిని వీస్తున్నాయి. ఆ చల్లటి వాతావరణంలో ఉండేసరికి ఆ కోకిలన్నీ కూడా అవి తామున్న చోటే ఉండి అన్యోన్యం అజయాన్ నింద్రా, వాటి యొక్క ప్రియురాళ్ళని వాటి యొక్క ప్రియుల్ని పిలుస్తున్నట్టుగా ఆ కోకిలలన్నీ కూడా చక్కగా పూస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తుమ్మెదలేమో ఎక్కడి నుంచో ఈ మధుపానాన్ని తాగడం కోసం ఎక్కడి నుంచో గుంపులుగా వచ్చాయి. నెమళ్ళేమో ఆ తుమ్మెదల గుంపుల్ని మేఘంగా భావించి అక్కడ ఉండేటటువంటి చెట్లని మేఘంగా భావించి ఎక్కడి నుంచో వచ్చి ఆ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేస్తున్నాయి. ఇక మేఘములన్నీ కూడా అక్కడ ఏదో సముద్రం ఉందేమో అని భ్రమపడి ఆ సముద్ర జలాలను తాగడం కోసం ఎక్కడి నుంచో వచ్చాయి. కానీ కోకిలలు ఎక్కడున్నవి అక్కడే ఉండి ఆ ప్రదేశం అంతా కూడా చల్లగా ఉంది కాబట్టి ఆ చల్లందనంలో తమ ప్రియుల్ని అన్యోన్యం అజయ్యానిండ్రు, తమ ప్రియుల్ని పిలుస్తున్నాయా అన్నట్టు
అన్నట్టుగా చక్కగా మధురంగా కూస్తున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ కోకిలలు అంటే అర్ధపంచక జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆచార్యులందరూ కూడా కోకిలలు వంటి వారే. రామానుజుల వారి యొక్క పాద సంబంధం కలిగి 74 సింహాసనాధిపతులుగా చక్కగా వారు నియమిస్తే వారి ఆ మార్గంలో ఆ మార్గంలో వచ్చినటువంటి ఆచార్య పురుషులందరూ కూడా ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉండి ఆ రామానుజ పదఛాయ, రామానుజుల వారి యొక్క పాదపద్మముల కింద ఉండటం వల్ల ఆ చల్లని ధనం, ఆ రామానుజుల వారి పాదపద్మములు ఆశ్రయించడం అనేటటువంటి చల్లని ధనాన్ని అనుభవిస్తూ నిత్యము తన శిష్యులకి అర్ధపంచక జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి ఆచార్య పురుషులందరూ కూడా నిత్యము కూడా వారు ఎక్కడున్నా సరే నిత్యము కూడా ఆ శ్రీరంగం యొక్క ఐశ్వర్యం నిత్యము కూడా వర్ధతాం అభివర్ధతాం, నిత్యము ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీ ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండాలి అని పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేసేటటువంటి ఆచార్యులందరూ కూడా కోకిలలు వంటి వారు. అలా ఆ శ్రీరంగం అంతా కూడా తుమ్మెదల యొక్క ఝంకారములతోటి, నెమళ్ళ యొక్క నాట్యంతో, మయూరముల యొక్క నాట్యంతో, మేఘావృతమై మేఘముల యొక్క చల్లదనంతో, కోకిలల యొక్క మధుర గానంతో నిండిపోయి ఉంటుంది. ఎలా ఇంత భోగ్యంగా ఎక్కడుంటుంది అంటే ఆ పరమపదంలో మాత్రమే ఉంటుంది. ఆ పరమపదంలో నిత్యులు ముక్తులు, కొంతమంది సామగానం చేసేటటువంటి వారు, కొంతమంది నాట్యం, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని మనసులో తలుచుకొని, ఆ మనసులో తలుచుకోవడం వల్ల వారిని ఉండేటటువంటి వారిని ఉండనీయకుండా కొంతమంది నిత్యులు ముక్తులు అక్కడ పరమాత్మ వైభవాన్ని తలుచుకొని నాట్యం చేసేటటువంటి వారు, కొంతమంది పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు ఎక్కడున్నవారు అక్కడ స్తబ్దతగా పడిపోయి ఉండి, ఎక్కడున్నటువంటి వారు అక్కడ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అలా అనుభవిస్తూ ఉండేటటువంటి వారు. ఎలా అయితే ఆ తుమ్మెదలు ఆ నోటిని కూడా పక్కకు తీయకుండా ఆ పువ్వులోనే ఉంచి ఆ మధు అంతా కూడా ఎలా అయితే తాగేస్తున్నాయి తుమ్మెదల గుంపులు, అలా ఆ పరమపదంలో కొంతమంది నిత్యులు ముక్తులు పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉండి పరమాత్మ అనుగ్రహించేటటువంటి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి వారు కొంతమంది మేఘం ఎలా అయితే సముద్ర జలాలంతటినీ కూడా తాను నింపుకొని తాను ఒక నల్లగా ఎలా అయితే మారుతుందో, తాను ఆనంద నిర్భరతను ఎలా అయితే నింపుకుంటుందో, అలా ఆ నిత్య సూర్యుల్లో నిత్యులు ముక్తులు కూడా కొంత ఆ పరమపదనాథుని యొక్క ఆ పరమపదనాథుడు ప్రసాదించేటటువంటి ఆ ఆనందాన్ని వారి మనసులో నింపుకునేటటువంటి వారందరూ కూడా అక్కడ ఉండేటటువంటి వారు. ఎలా అయితే ఆ మేఘం అందరి మీద వర్షించి చక్కటి ఆనందాన్ని కలగజేస్తుందో, అలా నిత్యము పరమాత్మకి కైంకర్యం చేస్తూ ఆనందాన్ని పొందేటటువంటి వారు కొంతమంది. అలా ఆ పరమపదంలో ఎలా అయితే నిత్యులు ముక్తులు అన్నిత్యము కైంకర్యం చేస్తూ ఉంటారో, అలా ఈ శ్రీరంగంలో నిత్యము కూడా ఈ దివ్యక్కులు, ఈ తుమ్మెదల యొక్క గుంపులు, ఈ మయూరముల యొక్క గుంపులు, ఈ మేఘముల యొక్క గుంపులు, ఈ కోకిలల యొక్క గుంపులు నిత్యము ఆ శ్రీరంగనాథుని సేవిస్తూ ఆనందిస్తున్నాయి అని చెప్తున్నారు. అలాంటి శ్రీరంగం ఎలాంటిది అంటే, ఇప్పటి వరకు చెప్పిన వింటేనే మన మనసుకు ఎంతో ఆహ్లాదకరవుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక విహారయాత్ర కింద ఏదో ఒక చోటుకి వెళ్ళి చూసి రావాలి అనుకుంటూ ఉంటాం. కానీ శ్రీరంగమే ఇంత భోగ్యంగా ఉంటుంది. చక్కగా మీకు అనేక తోటలు కలిగినటువంటి శ్రీరంగము, అనేక చక్కగా వెదర్ కూడా ఎప్పుడు వాతావరణం కూడా ఎప్పుడు ప్లెజెంట్గా ఉండేటటువంటి శ్రీరంగము అని ఇంత వైభవంగా శ్రీరంగం యొక్క భోగ్యతను తెలియజేస్తూ ఉంటే, చెప్పినటువంటి వాటిని వినే మనం శ్రీరంగం ఎప్పుడెప్పుడు వెళ్ళి సేవిస్తామా అని ఉంటుంది. అంతకన్నా భోగ్యమైనటువంటి విషయం ఇంకోటి మనకి తెలియజేస్తున్నారు. అండర్ కోన్ అమరుం సోలై. ఇంకా తోటలు ఎంత భోగ్యమైనవి అంటే, ఆ సర్వేశ్వరుడే వాటి పట్ల ప్రీతి కలిగి, వాటి పట్ల ప్రేమ కలిగి ఉంటే అక్కడే వెళ్ళి ఉండాలి అనేటటువంటి తోటలు కలిగినటువంటి దివ్యదేశం శ్రీరంగము. వెళ్ళి వేయించేసి ఉంటే అదిగో ఆ తోటలలోనే వెళ్ళి వేయించేసి ఉండాలి అని ఆ సాక్షాత్తు సర్వేశ్వరుడే ఆశించేటటువంటి భోగ్యమైనటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము అని చెప్తున్నారు. వండు మయిల్ కుయిల్ కొండల్ ఇవత్తోపాది ఇవనుం సోలై పరప్పయ్யும் భోగ్యతయ్யும் కండు విడమాటాదే కిడిక్కిరవానాయత్తు. ఎలా అయితే
ఆ తుమ్మెదలు, ఆ మయూరములు, ఆ కోకిలలు, ఆ మేఘములు ఇవన్నీ కూడా ఆ తోటలు శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి తోటలలో ఎలా అయితే ఈడుపడి ఆ శ్రీరంగం తోటలలోనే నిత్య నివాసం ఎలా అయితే చేస్తున్నాయో, ఆ తోటలకు ఎలా అయితే ఆకర్షితులయ్యాయో, అలాగే ఇవను పెరుమాళ్ళు కూడా సోలై పరప్పయ్యం ఆ తోటల యొక్క వైశాల్యానికి, ఆ పెద్ద పెద్ద తోటలు మామూలు చిన్న చిన్న నందన ఉద్యానవనాలు కాదు, పెద్ద గొప్ప ప్రదేశాన్ని అంతటినీ కూడా వ్యాపించి ఉండేటటువంటి తోటలు. అలా ఆ తోటల యొక్క వైశాల్యానికి భోగ్యత్తయం, కేవలం విశాలంగా ఉండేటటువంటి తోటలైతే ఏం లాభం, ఆ తోటలు భోగ్యంగా కూడా ఉండాలి కదా. శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి తోటలలో నిత్యము అనేక పుష్పములు, అనేక పళ్ళతోటి విరాజిల్లేటటువంటి తోటలు కాబట్టి ఆ తోటలలో ఉండేటటువంటి భోగ్యతను కూడా కండు చూసి విడమాటాదే కిడిక్కిరవానాయత్తు, ఆ చోటుని విడిచిపెట్టకుండా ఉండేటట్టుగా ఈడుపడేటట్టుగా చేసేటటువంటి తోటలు. పెరుమాళ్ళని సైతం ఆ పెరుమాళ్ళు సైతం ఆ తోటల యొక్క వైశాల్యాన్ని, ఆ తోటల యొక్క భోగ్యతను చూసి ఇక ఇక్కడి నుంచి నేను విడిచి వెళ్ళకూడదు అని దృఢంగా నిశ్చయించుకొని వచ్చి నిత్య నివాసం చేసేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము. అందుకే మనకి ముందు పాసురంలో మనకి అనుగ్రహిస్తారు మరువియ పెరియ కోయిల్ అని. ఆ పెరుమాళ్ళు ఎంతో ఆశించి వచ్చి నిత్య నివాసం, ఎంతో ఆదరంతో వచ్చి నిత్య నివాసం చేసేటటువంటి కోయిల్ మదిల్ తిరువరంగం అని మనకి అనుగ్రహించినట్టుగా ఆ స్వామి కూడా ఈ తోటలలో ఉండేటటువంటి భోగ్యతను చూసి ఉంటే ఇక్కడే నిత్య నివాసం చేయాలి అని ఆ పరమాత్మని సైతం వాటి యొక్క భోగ్యతను చూపించి పరమాత్మను సైతం ఆకర్షించుకొని పరమాత్మను సైతం ఈడుపడేటట్టుగా చేసేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము అని చెప్తున్నారు. రక్షభూతరాన సంసారిగళకు ప్రాప్యమానవోపాధి రక్షకనాన ఈశ్వరనుక్కుం ప్రాప్యమాయి కాణుం దేశమిరుప్పదు. ఇక ఈ శ్రీరంగం ఎలాంటిది అంటే మనకి సహజంగా ఉంటుంది. రక్షభూతరాన సంసారిగళకు ప్రాప్యమానవోపాధి, మనం రక్షింపబడేటటువంటి వారు, రక్షింపబడేటటువంటి సంసారాన్ని అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? శ్రీరంగం వెళ్ళి అక్కడ నిత్య నివాసం చేస్తే చాలు, భోగ్యత ఉంటుంది, రక్షకానికి రక్షకము ఉంటుంది, భోగ్యతగా ఉంటుంది అని ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా నిత్యము శ్రీరంగంలో కొన్ని రోజులు గడిపినా చాలు అని ఆశిస్తూ ఉంటే, అంత మాత్రమే కాదు, రక్షకనాన ఈశ్వరునుక్కుం ప్రాప్యమాయ్ కాణుం దేశమిరుప్పదు. ఈ దేశం యొక్క వైభవం, శ్రీరంగం యొక్క వైభవం ఎలాంటిది అంటే కేవలం రక్షింపబడేటటువంటి వారే ఈడుపడి ఉండేటటువంటి దేశం కాదు, రక్షించేటటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా ఇది నాకు ప్రాప్యమైనటువంటి చోటు, నేను పొందవలసినటువంటి చోటు అని ఆయన కూడా ఈడుపడి ఉండేటటువంటి దేశం ఇది. అందుకే కదా ఎవరైనా నన్ను పొందేటటువంటి వారు ఉంటారా అని ఆ పరమపదం కూడా విడిచిపెట్టి, క్షీరాబ్దిని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి శ్రీరంగానికి వచ్చి స్వామి పడుకొని మన కోసం పడిగాపులు కాస్తూ ఉన్నాడు శ్రీరంగంలో. అలాంటి దేశం ఇది అని చెప్తున్నారు. అండర్కోన్ అమరుం సోలై, ఆ సర్వేశ్వరుడు వచ్చి అమరి ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి దివ్య దేశము అని చెప్తున్నారు. అండర్కోన్ అంటే అండాంతర్వర్తిగళానవర్గళై నిర్వహికైకాగ ఎన్నుదల్, కేవలం అండాలను సృష్టించి ఆ అండాలకి నిర్వాహకుడుగా ఉండటం కాదు, ఆ అండాలలో ఉండేటటువంటి జీవులందరికీ, చేతనులందరినీ కూడా నిర్వహించేటటువంటి వాడు. ఒక్కొక్క అండంలో పరమాత్మ ఎన్నో అండాలను, సృష్టిలో ఎన్నో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి ఒక్కొక్క అండంలో ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మను ఉంచి అక్కడ మళ్ళీ అంత సృష్టిని అంతటినీ కూడా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా కొనసాగించి అలా అనేక అండములన్నిటినీ కూడా ఆ అండాలలో ఉండేటటువంటి ఆ జీవులందరినీ కూడా, చేతనులందరినీ కూడా నిర్వహించేటటువంటి వాడు, అందరికీ కూడా స్వామి అయినటువంటి వాడు, అందరికీ కూడా నాథుడైనటువంటి వాడు ఈ శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. అయర్వరం అమరర్గళ్ అధిపతి ఎన్నుదల్, అయర్వరం అమరర్గళ్ అధిపతి, నిత్య సూర్యులకి నిర్వాహకుడైనటువంటి ఆ
శ్రీమన్నారాయణుడే ఇక్కడ నాథుడిగా, శ్రీరంగనాథుడిగా ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. పరవ్యూహ విభవ స్థలంగళై విస్మరిత్తు నిత్య నివాసం పన్నుగిరదేశం ఎన్నుదల్. నిత్యము ఆనందంతో ఉండిపోయేటటువంటి ఆ పరమపదాన్ని విడిచిపెట్టేశాడు. క్షీరాబ్దిలో నిత్యము అనంతాళ్వాన్ మీద ఆ క్షీరాబ్దిలో ఉండే పాల సముద్రంలో ఉండేటటువంటి ఆ అలలలో నిత్యము కూడా ఊయలలూగుతూ ఆ అనంతాళ్వాన్ మీద సుఖంగా శయనించేటటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టేశాడు. ఎంతో ఇష్టమైనటువంటి అయోధ్యని, ఎంతో ఇష్టమైనటువంటి ఆ గోకులాన్ని విడిచిపెట్టేసి ఇదిగో ఈ శ్రీరంగంలో ఈడుపడి ఇక్కడ శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి స్వామి. వాటన్నిటికన్నా, పరమపదం కన్నా, క్షీరాబ్ది కన్నా, అయోధ్య కన్నా, గోకులం కన్నా పరమాత్మకి ఏది ఇష్టము అంటే ఇదిగో ఇక్కడ శ్రీరంగం అంటేనే పరమాత్మకి చాలా ఇష్టం. ఈ తోటలతోటి నిండి ఉన్నటువంటి శ్రీరంగం అంటేనే పరమాత్మకి అత్యంత అభినవేశం. అలాంటి ప్రేమతో వచ్చి నిత్య నివాసం చేస్తున్నటువంటి దేశము ఈ దేశము అని చెప్తున్నారు. ఎలాంటి శ్రీరంగము? సోలయ్యని తిరువరంగం సోలయే సోలయే ఆభరణమాగ ఉడైత్తాన్ కోయిల్ ఎన్నుదల్. ఆ శ్రీరంగానికి ఆభరణం ఏమిటండి అంటే ఆ తోటలే శ్రీరంగానికి ఆభరణంగా ఉన్నాయి. మనం ఏదైనా మనకి చక్కగా అలంకరించుకోవాలంటే ఒక చక్కటి నెక్లెస్ ధరిస్తే ఆ నెక్లెస్లో ఎలా అయితే వివిధ రంగులలో రాళ్ళు పొదిగి ఉంటాయో అలా శ్రీరంగానికి ఒక చక్కటి మాల కట్టినట్టుగా ఉన్నాయట ఆ తోటలు. ఒక తోటలో ఏమో పచ్చటి పూలతోటి నిండిపోయింది ఒక తోట, ఒక తోట ఏమో ఎర్రటి పుష్పములతోటి నిండిపోయింది ఒక తోట, ఒక తోట ఏమో తెల్లటి పుష్పములతో నిండిపోయింది ఒక తోట, ఒక తోట ఏమో పసుపు పచ్చటి పుష్పములతో నిండిపోయింది. అలా శ్రీరంగాన్ని మనం సేవిస్తే ఈ తోటలన్నీ కూడా శ్రీరంగానికి ఆభరణమా అన్నట్టుగా ఉంది. అలా ఆభరణంగా విరాజిల్లేటటువంటి తోటలు అనేకములు కలిగినటువంటి కోయిల్ శ్రీరంగము అని చెప్తున్నారు. అలా కాకుండా సోలై అని తిరువరంగం, తోటలు అని అంటే ఆభరణంగా కలిగినటువంటి తిరువరంగం. అలా సోలై అని తిరువరంగం అని కనుక మనం అన్వయించుకుంటే తోటలు ఆభరణంగా కలిగినటువంటి తిరువరంగం అని అర్థం వస్తుంది. అలా కాకుండా అని తిరువరంగం అని మనం కనుక అని సోలై తిరువరంగం అని కనుక మనం అన్వయించుకుంటే కనుక అని అంటే ఆభరణం. దేనికి ఆభరణం అంటే సంసార్తుకు ఆభరణమాన కోయిల్ ఎన్నుదల్. ఈ లీలా విభూతి అంతటికీ కూడా ఆభరణంగా ఉండేటటువంటిది ఆ సోలై తిరువరంగం. అనేక తోటలు కలిగినటువంటి తిరువరంగం. ఈ తోటలు కలిగినటువంటి ఆ తిరువరంగం శ్రీరంగం ఈ లీలా విభూతి అంతటికి కూడా, సంసారానికి అంతటికీ కూడా ఆభరణం వంటిది. అలాంటి ఆభరణం ఇప్పుడు ఒక విలువైనటువంటి వజ్రాన్ని మనం దాచుకోవాలంటే ఎక్కడ దాచుకుంటాము అంటే ఒక చక్కటి బంగారు ఆభరణ పేటికలో మనం దాన్ని భద్రపరుచుకుంటాం. అలా విలువ కట్టలేనటువంటి ఆ శ్రీరంగనాథుణ్ణి ఉంచుకునేటటువంటి, మనం సేవించేటటువంటి ఆ శ్రీరంగం ఎలాంటిది అంటే ఆ పొన్ పేటిక ఎలా అయితే ఒక బంగారు పేటికలో ఎలా అయితే భద్రపరుచుకుంటామో వజ్రాన్ని, అలా ఆ శ్రీరంగనాథుడు వేయించేంపు చేసుకున్నటువంటి ఆ దివ్యదేశం అంత భోగ్యమైనది. శ్రీరంగనాథుడి కన్నా భోగ్యతలో ఆ శ్రీరంగనాథుడు ఎంతైతే భోగ్యాతిశయాన్ని కలగచేస్తాడో ఈ శ్రీరంగం కూడా ఆయనతో పోటీ పడుతూ అంతే భోగ్యాతిశయాన్ని కలగచేసేటటువంటి శ్రీరంగము. అందుకే ఆయన లంకలో వేయించేయవలసి ఉండగా కూడా తన మనసు ఈ శ్రీరంగం పట్ల ఆకర్షితమై, ఈ తోటల పట్ల ఆకర్షితమై ఇక్కడే ఉండిపోవాలి అని తన మనసులో సంకల్పించాడు. కాబట్టి పరమాత్మ లంకకు కూడా వెళ్లకుండా ఈ ఉభయ కావేరీ మధ్య దేశంలో వచ్చి వేయించేసి మనకి కటాక్షిస్తున్నాడు. అలా అండర్కోన్ అమరుం సోలం, ఆ సర్వేశ్వరుడు కూడా వచ్చి అమరి ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము సోలై అని తిరువరంగం. ఈ లోకానికి అంతటికీ కూడా ఆభరణంగా ఉండేటటువంటి శ్రీరంగము, అనేక తోటలు ఆభరణంగా కలిగినటువంటి శ్రీరంగము. అలాంటి శ్రీరంగాన్ని తిరువరంగం ఎన్నా మిండర్. అలా అంత భోగ్యమైనటువంటి ఆ దివ్య దేశాన్ని కనీసం నోటితోటి ఆ పేరు కూడా ఉచ్చరించినటువంటి వారు మిండర్. కృతజ్ఞత లేనటువంటి బుద్ధి విహీనులు, జ్ఞానం లేనటువంటి మూర్ఖులు అని చెప్తున్నారు.
ఇంత భోగ్యమైనటువంటి పరమాత్మ కూడా ఇష్టపడేటటువంటి ఆ దివ్య దేశాన్ని నోరారా ఆ మాట మాత్రమైనటువంటి చెప్పనటువంటి ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా కృతజ్ఞత లేనటువంటి మూర్ఖులు. అవన్ తంగళుక్కాగ వందు కణ్వళరా నిற்க అవన్ నిరుంద దేశத்தை వాయాలే సొల్ల మాట్టాద మూర్ఖర్. మిండర్ అంటే మూర్ఖులు అని అర్థం. ఎందుకు మూర్ఖులు అవుతున్నారు అంటే ఆ సర్వేశ్వరుడు తంగళుక్కాగా మన కోసం కదా వందు కణ్వళరాగి నిన్రా మన కోసం కదా పరమపదాన్ని విడిచిపెట్టి క్షీరాబ్దిని విడిచిపెట్టి అంతర్యామిగా కూడా ఉండకుండా విభవ అవతారాలన్నిటినీ కూడా ఆ దేశాలన్నీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వేయించేసి సేవ సాగిస్తుంది మన కోసం కదా, మనని ఉజ్జీవింపజేయడం కోసం కదా. ఆ విషయాన్ని అలా స్వామి మన కోసం వచ్చి వేయించేసి అవన్ ఇరుంద దేశత్తే ఆయన వేయించేసి ఉండేటటువంటి ఆ దివ్య దేశాన్ని వాయాలే సొల్ల మాట్టాదా నోరారా చెప్పలేనటువంటి వారందరూ కూడా మూర్ఖులు అంటే జ్ఞానం లేనటువంటి వారు. ఆయన మన కోసం వచ్చి అన్ని ఉపకారాలు చేస్తుంటే అది తెలుసుకోలేనటువంటి మూర్ఖులు, తెలుసుకోలేనటువంటి జ్ఞానం లేనటువంటి వారు అంటున్నారు. మూర్ఖరా కిరార్ విజక్కాడు అరియాదవర్గల్. మూర్ఖులు అంటే ఎవరు అంటే వారు చేసేటటువంటి పనికి పర్యవసానం ఏముంటుందో తెలియనటువంటి వారు మూర్ఖులు అవుతారు. మనం ఏదో పని చేసేస్తూ దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియనటువంటి వారు మూర్ఖులు అవుతారు. ఆ విషయాన్నే మనకి అనుగ్రహిస్తున్నారు. మీరు మూర్ఖులు ఎందుకు అవుతున్నారు అంటే అదిగో శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని చేరి చక్కగా సులభంగా ఉజ్జీవించేటటువంటి మార్గం ఉన్నా ఆ మార్గాన్ని తెలుసుకోలేనటువంటి మూర్ఖులు అవుతున్నారు. ఆ మార్గాన్ని తెలుసుకోలేక ఈ సంసారంలోనే ఉండి శరీర పోషణని విషయ ప్రావణ్యాన్ని కలిగి ఉండి వారు చేసేటటువంటి పని వల్ల వారికి కలిగేటటువంటి అనర్థం ఏమిటో తెలుసుకోలేనటువంటి వారు అలాంటి మూర్ఖులు అని చెప్తున్నారు. అదాగిరదు నరకవాసం గర్భవాసం మొదలానవై పిడరియై విడత్తుకొండు నిర్క కేవలం దేహ పోషణ పరరా ఇరుక్కుమవగల్. ఈ శరీరాన్ని పరమాత్మ ఇచ్చింది ఎందుకు అంటే నరకవాసం మళ్ళీ నరకవాసము గర్భవాసము పొందకుండా ఉండడానికి ఈ శరీరాన్ని పరమాత్మ ఇస్తే అది విడిచిపెట్టి అంటే ఈ శరీరంతో శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవించి శ్రీరంగనాథుడి కటాక్షంతో ఉజ్జీవింపబడి మళ్ళీ నరకము గర్భవాసము చేయవలసిన అవసరం లేకుండా ఈ మనుషులందరూ కూడా తరించేటటువంటి సులభమైనటువంటి మార్గం ఉన్నా కూడా కేవలం దేహాన్ని పోషించుకునే దానికోసమే వారి జీవితాన్ని దాంట్లోనే ఆశ కలిగినటువంటి వారిగా జీవిస్తున్నారు. అది వారికి ఉండేటటువంటి మూర్ఖత్వం, అది వారికి ఉండేటటువంటి జ్ఞాన విహీనత అని చెప్తున్నారు. ఎందుకంటే ముందు పాసురంలోనే మనకు అనుగ్రహించారు. அரங்கம் என்று அஜைப்பராகில் பொறியில் வாஜ నరగమెల్లాం పుల్లెజుందు ఒజియుమన్రే. ఎప్పుడైతే ఆ నోటితోటి అరంగం అని అన్నా చాలు, నోటి కేవలం క్లేశం శరీరాన్ని కష్టపెట్టవలసినటువంటి అవసరం లేదు. నోటితోటి అరంగం అంటే చాలు ఈ లోకమంతా కూడా ఈ లోకంలో ఉండేవారందరూ కూడా కేవలం ఒక్కసారి అరంగం అన్నా చాలు ఈ లోకాన్ని విడిచిపెట్టి చక్కగా పరమపదం చేరుతారు. అప్పుడు ఈ లోకం ఎవరు ఈ లోకంలో ఉండరు కాబట్టి ఈ లోకమంతా కూడా గడ్డి మొలిచి పాడైపోతుంది అని చెప్పారు. అలా నోరారా కనీసం అరంగం అని కూడా చెప్పకుండా దేహ పోషణ పరరాయి రుక్కం అలా నోటితోటి అరంగం అని చెప్తే మనకి నరకవాసము గర్భవాసము మొదలైనటువంటి క్లేశములు ఉండకుండా పరమాత్మను చేరి నిత్యము ఆనందాన్ని అనుభవించేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారమైనప్పటికీ కూడా కేవలం దేహాన్ని పోషించుకునేటటువంటి దానిలో మిక్కిలి ఆర్తి అభినవేశం కలిగిన వారుగా అవుతున్నాము. అందుకే వీరు మూర్ఖులు అవుతున్నారు అని ఆళ్వార్లు అంటున్నారు. అలాంటి మూర్ఖులు పాయిందు ఉన్నం సోట్రై విలక్కి వారు తినేటటువంటి ఆహారాన్ని వారికి దూరం చేసి కుక్కకి ఇచ్చినా పర్వాలేదు అని కొంచెం ఉపేక్షా వచనాలు పలుకుతున్నారు. తిరువరంగం ఎన్న మాట్టాద మూర్ఖరా ఇరుప్పర్ జీవిక్కిరదు వజియల్లా వజియే అపహరిత్తు జీవిక్కిరార్గల్. ఎలా తిరువరంగం అని నోరారా చెప్పలేనటువంటి మూర్ఖులు ఎలా జీవిస్తున్నారు అంటే వజియల్లా వజియే అపహరిత్తు జీవిక్కిరార్. వెళ్ళకూడనటువంటి మార్గంలో వెళ్ళి అయినా సరే కడుపు నింపుకోవడానికి
ఆ సాపాటు సమకూర్చుకోవడానికి చేయకూడనటువంటి దారులలో తొక్కకూడనటువంటి దారులలో తొక్కుతూ చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ దేహాన్ని పోషించుకునేటటువంటి వారిగా జీవిస్తున్నారు అని చెప్తున్నారు. జీవిక్కిరార్గలిత్తనై కేవలం అలా మాత్రమే జీవిస్తున్నారు. వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అంటే ఈ శరీరాన్ని పరమాత్మ ప్రసాదించినందుకు ఈ శరీరంతో పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకొని పరమాత్మకి దాసులమై పరమాత్మ కైంకర్యాన్ని ఆచరిస్తూ పరమాత్మ కోసం ఈ శరీరాన్ని వినియోగిస్తూ శరీరం చాలించిన తర్వాత అర్చరాది మార్గం గుండా పరమాత్మను చేరి అక్కడ పరమపదంలో నిత్య కైంకర్యం చేయవలసినటువంటి మార్గం ఉండగా ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇతర మార్గాలలో వెళ్ళి శరీరాన్ని పోషించుకునేటటువంటి వారిగా అవుతున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మార్గము శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయ మార్గము. ఆ మార్గాన్ని విడిచిపెట్టి మిగిలిన దర్శనాలలో అన్నిటిలో కూడా ప్రవేశించి ఏదో శరీరాన్ని పోషించుకునేటటువంటి వారిలా జీవిస్తున్నారు. చార్వాకులు కేవలం దేహాన్ని పోషించుకుంటే చాలు అని చెప్పినటువంటి వారు. జైనులు ఇక శైవులు అందరూ కూడా మిగిలిన విషయాలన్నిటినీ కూడా పరమాత్మే లేడని చెప్పేటటువంటి వారు, పరమాత్మకి కళ్యాణ గుణములు లేవని చెప్పేటటువంటి వారు. అలా అనేక మార్గాలు ఉన్నాయి. అలా వెళ్ళకూడనటువంటి మార్గాలలో అన్నిటిలో కూడా వెళ్తూ కేవలం దేహ పోషణ కోసమే జీవిస్తున్నటువంటి వారు అవుతున్నారు అంటున్నారు. అలాంటి వారిని అత్తై విలక్కి నాయక్కిడంగోళ్ అలా వారు ఏర్పరచుకునేటటువంటి సాపాటు చేయకూడనటువంటి పనులైనా చేసి సంపాదించి సమకూర్చుకునేటటువంటి సాపాటుని వారికి ఇవ్వకుండా నాయక్కిడంగోళ్ కుక్కకైనా పెట్టండి, అది విశ్వాసాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారు. తంగళై ఉద్దేశిత్తు వందు కణ్వళరందు అరుள்గిర ఉపకారత్తై అర్యాద కృతజ్ఞర్ జీవిక్కిర జీవనత్తై విలక్కి ஒரு நாள் ஒரு பிடி சொட்டினவன் வாசலை பற்றி கிடக்கும் కృతజ్ఞమాన నాయక్కిడుంగొళ్. అలా ఎవరైతే వారిని మనని ఉద్దేశించి మనని కటాక్షం కోసం వచ్చి సైనకోలంలో పరమాత్మ సేవ సాయిస్తూ కృపా కటాక్షాలతోటి సేవ సాయిస్తూ ఉంటే, ఉపకారాన్ని చేస్తూ ఉంటే అది తెలుసుకోలేనటువంటి కృతజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు జీవించేటటువంటి జీవనత్తై, వారు సేవించేటటువంటి ఆ జీవనం అంటే ఆ సాపాటుని లాక్కొని ஒரு நாள் ஒரு பிடி సోరిట్టవన్ వాసలే పట్రి కిడక్కుం కృతజ్ఞమాన నాయక్కిడంగుల్. ఒక రోజు ఒక పిడుకులు గుప్పెడు మెతుకులు ఆ కుక్కకి పెడితే ఆ కుక్క గుప్పెడు సాపాటిని చక్కగా భుజించి ఎప్పుడూ కూడా విశ్వాసంతో ఆ గుప్పెడు మెతుకులు పెట్టినటువంటి వాడి ఇంటి ముందే పడిగాపులు కాస్తుంది. అంత విశ్వాసంగా అంత కృతజ్ఞతతో ఉంటుంది కుక్క. ఆ కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం కూడా మనకి లేదు. జీవితం సంసారంలో అనర్థ పరంపరలన్నిటినీ కూడా పొందుతూ ஒரு நாள் ஒரு பிடி சோட்டினவன் வாசலை பற்றி கிடக்கும் కృతజ్ఞమాన నాయక్కిడుంగొళ్. ఆళ్వార్లు అలా ఎవరైతే మన కోసం పరమాత్మ చక్కగా ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి స్వామి ఆయన చేసేటటువంటి ఆ ఉపకార పరంపరలన్నింటినీ కూడా తెలుసుకోలేనటువంటి ఆ కృతజ్ఞులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వారు స్వీకరించేటటువంటి ఆ సాపాటుని కొంచెం ఒక గుప్పెడు మెతుకులు పెడితే ఆ గుప్పెడు మెతుకులు తిన్నటువంటి విశ్వాసంతో ఆ పెట్టినటువంటి యజమాని ఇంటి ముందే కాపలాగా ఉండేటటువంటి ఆ కుక్క ఎంతో విశ్వాసం చూపిస్తుంది మనకన్నా కూడా. ఆ కుక్కకి పెట్టండి అలాంటి వారు తినేటటువంటి సాపాటుని అంటున్నారు. అంటే పరమాత్మ మన కోసం చేసేటటువంటి ఆ ఉపకార స్మృతులన్నిటినీ కూడా కొంచెం కూడా తలవనటువంటి కృతజ్ఞహీనులు మనము, కృతజ్ఞత లేనటువంటి వారు మనము అని ఆళ్వార్లు చెప్తున్నారు. పరమాత్మ ఎన్ని ఉపకారాలు చేశాడు. ఎక్కడో ప్రళయంలో నామరూపాలన్నీ కూడా నశించిపోయి ఈ ప్రళయ జలాల్లో మునిగిపోతున్నటువంటి ఈ జీవులందరినీ కూడా ఒక మూల తన ఉదరంలో ఉంచుకొని పరమాత్మ ప్రళయం నుండి రక్షిస్తాడు. మళ్ళీ ఒక చక్కటి సమయం ఆసన్నం అవ్వగానే ఒక మూల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవులందరికీ కూడా వారి వారి కర్మానుసారంగా శరీరాలను ప్రసాదించి మళ్ళీ లీలా విభూతిలో
సృజింపచేసి మళ్ళీ ఒక అవకాశం పరమాత్మ మనకి కటాక్షిస్తాడు. ఆ శరీరం ప్రసాదించి ఆ శరీరానుగుణంగా ఎలా ధర్మబద్ధంగా మనం నడుచుకోవాలో మనకి శాస్త్రాన్ని అనుగ్రహించి ఆ శాస్త్రంలో చేయవలసినటువంటి పనులేమిటి, చేయకూడనటువంటి పనులేమిటో చక్కగా విశదీకరించి ఆ శాస్త్ర ప్రకారం మనం చక్కగా నడుచుకుంటే చాలు పరమపదం చేరచ్చు, ఈ సంసారం అనేటటువంటి వలయాన్ని ఛేదించుకొని పరమపదం చేరచ్చు అని శాస్త్రాన్ని ప్రసాదించిన ఆ శాస్త్రాన్ని ఆ ఉపకారాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అలా శాస్త్రం మీరు అధ్యయనం చేయలేకపోతున్నారే అని తానే రాముడిగా కృష్ణుడిగా ఈ లోకంలోకి అవతరించి రామచంద్రుడిగా నడిచి తాను ఆచరించి చూపించి కృష్ణ పరమాత్మగా మనకి ఉపదేశం చేసిన ఆ ఉపకారం చేసిన ఆ ఉపకారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అయ్యో రాముడిగా కృష్ణుడిగా ఈ లోకంలో అవతరించినా మీరు తెలుసుకోలేకపోతున్నారే అని ఈ లోకంలో ఉండేటటువంటి కొంతమందినే ఆళ్వార్లుగా, కొంతమంది నిత్యసూరులు పరమాత్మకి దగ్గరగా ఉండేటటువంటి ఆ నిత్యసూరుల్ని ఈ లోకంలో వారి అంశలుగా ఈ లోకంలో దివ్యసూరులుగా అవతరింపచేసి ఆళ్వారులుగా ఆచార్యులుగా అవతరింపచేసి వారి ద్వారా మనకి ఒక వారిని ఒక ఆచార్యులుగా ఈ లోకంలో ఉండేటటువంటి వారిని అందరికీ కూడా ఒక ఆచార్యులుగా కటాక్షించి వారి ద్వారా మనల్ని ఉజ్జీవింపచేస్తున్నా కూడా ఆ ఉపకారాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇలా పరమాత్మ అనేక ప్రయత్నములు చేసి అనేక ఉపకారములు మనల్ని తరింపచేయడం కోసం అనేక ఉపకారములు చేసిన ఉపకారాలన్నీ తెలుసుకోలేనటువంటి కృతజ్ఞులు మనము. అలాంటి వారికి వారు జీవించడం కోసం సాపాటు ఎందుకు, ఆ సాపాటుని ఒక గుప్పెడు మెతుకులు వేస్తే ఆ గుప్పెడు మెతుకులు తిన్నటువంటి ఆ కుక్క చూపించేటటువంటి విశ్వాసం ఈ సంసారంలో ఉండేటటువంటి వారికి ఆ మాత్రం కూడా లేదే. అలా పరమాత్మ పట్ల విశ్వాసం లేనటువంటి ఈ సంసారంలో ఉండేటటువంటి ఆ కృతజ్ఞులందరి నోటి నుండి ఆ సాపాటుని లాక్కొని కుక్కకు పెట్టినా మేలే అని ఆళ్వార్లు ఎంతో దుఃఖిస్తున్నారు. ఇంత పరమాత్మ ఇంత ఉపకారాలు చేస్తున్నా వీరికి అర్థం కాలేకపోతోంది అన్నటువంటి బాధతో చెప్తున్నారు. ఇది తాన్ యో సాధుభ్యోర్ధమాదాయ సాధుభ్యః సంప్రయచ్చతి సకృత్వా ప్లవమాత్మానం సంతరాయతి తాన్ ప్రభో ఎన్రు నిర్వహకరై కురిత్తిరే సొల్లుగిరదు. అదేమిటండి, ఆళ్వార్లు పరమ కరుణ కలిగినటువంటి వారు అంటారు కదా, పరమ కారుణికులు అంటారు కదా. అలాంటి ఆళ్వార్లు ఈ మాట అనొచ్చా? మన ఈ సంసారంలో ఉండేటటువంటి వారి యొక్క సాపాటుని లాక్కొని కుక్కకు పెట్టినా మంచిదే అని ఈ మాట అనొచ్చా? ఆళ్వార్లు అంత కరుణ కలిగినటువంటి వారు కదా. అలాంటి వారు ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఒక శాస్త్రంలో ఒక శాస్త్ర వచనాన్ని మనకి చెప్తున్నారు. ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకోరో, ఎవరైతే ధర్మబద్ధంగా జీవించరో వారి దగ్గర ఉండేటటువంటి ధనము కానీ వారి దగ్గర ఉండేటటువంటి ఆ వైభవం కానీ లాక్కొని ఆ వైభవాన్ని కానీ ధనాన్ని కానీ ధర్మం కోసం పాటుపడేటటువంటి వారికి ఇస్తే అది తప్పు కాదు. అలా చేయడం వల్ల ఇద్దరిని తరింపచేసినటువంటి వారవుతారు. అలా ఎవరైతే చేస్తారో వారు ఇద్దరిని తరింపచేసినటువంటి వారవుతారు. ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకోవట్లేదో వారి దగ్గర ఉండేటటువంటి ఆ విభవం ఆ ఐశ్వర్యం అంతా కూడా నిష్ప్రయోజనంగా ఉండి వారు ఇంకా అనర్థ పాలవడానికి కారణమవుతుందే తప్ప వారికి చక్కటి సుకృతం కలిగేటట్టుగా ఉండదు. ఎప్పుడైతే ఈ మధ్యలో ఉండేటటువంటి వారు అలాంటి వారి దగ్గర ఉండేటటువంటి ఆ ఐశ్వర్యాన్ని తీసుకొని అలాంటి వారి దగ్గర ఉండేటటువంటి ఆ సంపదలన్నింటినీ కూడా తీసుకొని చక్కగా ధర్మబద్ధంలో నడిచేటటువంటి వారికి కనుక అనుగ్రహిస్తే ఈ ధర్మబద్ధంలో నడిచేటటువంటి వారికి ఇంకా ఆసరా కలుగుతుంది. కాబట్టి వారు ఎలాగో తరిస్తూ ఉంటారు. ఈ అధర్మబద్ధంగా నడిచేటటువంటి వారి దగ్గర నుంచి ఈ ధనం లాక్కోవడం వల్ల వారికి కూడా ఏదో ఒక సుకృతం కలిగి పెరుమాళ్ళ యొక్క కటాక్షం వారి మీద పడి వారు కూడా ఉజ్జీవింపబడేటటువంటి వారవుతారు. అలా ఈ మధ్యలో ఉండి ఎవరైతే ఆ అధర్మబద్ధంగా ఉండేటటువంటి వారి నుండి లాక్కొని ధర్మబద్ధంగా ఉండేటటువంటి వారికి ఎవరైతే ఇస్తున్నారో వారు ఇద్దరికీ కూడా ఉపకారం చేసినటువంటి వారు అవుతారు అని ఒక శాస్త్రవచనం ఉంది. కాబట్టి ఇక్కడ ఆళ్వార్లేవి తప్పు చేయడం లేదు. అధర్మబద్ధంగా పరమాత్మ పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించేటటువంటి వారి దగ్గర నుండి వారి సాపాటుని లాక్కోవడం వల్ల కనీసం పరమాత్మ ఆ సాపాటుని సుకృతం చేసేటటువంటి వారికి చక్కగా మంచిగా ధర్మబద్ధంలో నడిచేటటువంటి వారికి అనుగ్రహించడం వల్ల
వారికి కూడా వారికి తెలియకుండానే ఒక సుకృతం కలుగుతుంది. ఆ సుకృతాన్నైనా పరమాత్మ పుచ్చుకొని వారి మీద తన కృపా కటాక్షాలు ప్రసరింపచేస్తే అప్పుడైనా సరే వారి మనసు మారుతుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఇలా పాయందు ఉన్నం సోట్టై విలక్కి నాయక్కుం ఇడుమినీరే అని ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని పెరియవాచాన్ పిళ్ళై అనుకరిస్తున్నారు. ఎంతో భోగ్యంగా ఉండేటటువంటి ఆ శ్రీరంగం యొక్క అందాన్ని, భోగ్యతని అంతటినీ కూడా మనకి తెలియజేస్తూ, అలాంటి భోగ్యమైనటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్నాడు. ఆ అతిశయించినటువంటి ఆ తోటలన్నీ, భోగ్యత కలిగినటువంటి ఆ తోటలు ఉండేటటువంటి ఆ శ్రీరంగాన్ని నోరారా తిరువరంగం అన్నా చాలు మనం ఉజ్జీవింపబడతాము. అలా ఉజ్జీవింపబడినటువంటి వారందరి అలా కూడా చెప్పలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సాపాటు చేయడం కూడా అనవసరం. ఆ సాపాటుని ఇంకెవరైనా మంచి ధర్మబద్ధంగా జీవించేటటువంటి వారికి ఇచ్చినా పర్వాలేదు అని ఒక మాటను చెప్తూ మనకి ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. ఈ పాసురంలో ఎక్కడా కూడా మీరు ఆచరించండి అని చూపించడం లేదు. వారు శ్రీరంగాన్ని అనుభవిస్తూ చెప్పినటువంటి పాసురం ఈ పాసురం. ఆ శ్రీరంగం యొక్క భోగ్యతని చక్కగా అనుభవిస్తూ అనుగ్రహించినటువంటి పాసురం అయినప్పటికీ కూడా ఇది పరోపదేశంగానే మనకి పెద్దల యొక్క ఆచరణ మనకెప్పుడూ కూడా పరోపదేశమే అవుతుంది. వారి యొక్క ఆచరణ మనకి విధి అవుతుంది, కర్తవ్యం అవుతుంది. కాబట్టి అలా ఆళ్వార్ల యొక్క స్వానుభవం మనకి కర్తవ్యం. అలా ఒక్కసారైనా కూడా ఆ తోటలతోటి అతిశయించినటువంటి ఆ తోటలతోటి ఉన్నటువంటి ఆ శ్రీరంగం వెళ్ళి ఆ తోటలన్నీ సేవించాలి. అంత భోగ్యంగా అక్కడ సేవించి ఉండేటటువంటి ఆ శ్రీరంగనాథుడిని సేవించాలి. అది కుదరనటువంటి వారు శ్రీరంగం తిరువరంగం అని అయినా నోరారా ఒకసారి ఆ శ్రీరంగాన్ని తలుచుకున్నా చాలు ఉజ్జీవింపబడతాము అనేటటువంటి విషయాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. వండినం మురలుం సోలై మైలినం ఆలుం సోలై కొండల్ మీదణவும் సోలై குயிலினம் கூவும் சோலை அண்டர்கோன் அமரும் சோலை அணி திருவரங்கமென்னா மிண்டர் பாயந்து உண்ணும் சோற்றை விளக்கி நாயக்கு இடுமி நீரே. தொண்டரடிப்படி ஆழ்வார் திருவடிகளே சரணம்.